నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న కాక మొన్న బిఆర్ నాయుడు గారికి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ అయితే దానికి సంబంధించి మనకి తెలిసిందే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని గురించి కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ మహిళతో ఉన్న సంబంధం గురించి దాని గురించి మాట్లాడారు. దానికి మళ్ళీ ఇమీడియట్గా రియాక్షన్ వీడియో కూడా ఇచ్చారు బిఆర్ నాయుడు గారు. మాకేదో 30-35 ఏళ్ళ నుంచి మంచి స్నేహం ఉంది, దాంట్లో తప్పేముంది, ఆ వీడియోలో మీకు ఏం తప్పు కనిపిస్తుంది, అంత బాగానే ఉన్నది, ఏమి లేదు, తప్పుగా ఏమీ లేదు, కానీ ఒక్క చోట మళ్ళీ కొన్ని చోట్ల మాత్రమే అదేదో డీప్ ఫేక్ లాంటివి ఏవో చేశారని కొన్ని ఆయన చెప్పారు. దానికి అయిపోయింది. తర్వాత మళ్ళీ ఈరోజు దాని మీదే మళ్ళీ ఒక కౌంటర్ వీడియోగా కరుణాకర్ రెడ్డి గారు పెట్టి అందులో ఏం చెప్తున్నారంటే, ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. ఆ లెటర్ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు దీని మీద మళ్ళీ ఆయన ఏం రియాక్ట్ అవుతారు? ఇప్పటి వరకు ఆ బాధిత మహిళ కాదు, ఆమె రాలేదు అనుకుందాం. ఇప్పుడు ఆమె చెప్పి ఆమె నుంచి ఆ లెటర్ వచ్చింది అనేది ఈయన రిలీజ్ చేశారు కాబట్టి అది అబద్ధం అంటారా, లేకపోతే ఇంకేం చెప్తారు? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇటుపోయి టీటీడీ అనేది ఒక రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. లడ్డూని కల్తీ కొవ్వు అని ప్రసాదాన్ని భక్తులందరూ మనోభావాలు గాయపరిచారు. ఇప్పుడు సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గారి వివాదంలో ఇరుక్కున్నారు. ఎలాంటి వివాదంలో అంటే, ఒక మహిళతో ఆయనకి ఏదో సంబంధాలు ఉన్నట్టుగా ఒక వీడియో కానీ లెటర్ కానీ ఇప్పుడు వచ్చాయి. సరే, ఉన్నాయా లేదా అనేది ఆయన వ్యక్తిగతం. బేసిక్గా ఏమిటంటే, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. కానీ వాళ్ళు పబ్లిక్ లేకి వచ్చినప్పుడు మాత్రం ఆన్సరబుల్ అవుతారు. బిఆర్ నాయుడు గారు TV5 చైర్మన్గా ఉంటే ఆయన ఏం చేసినా అది మనకు సంబంధం లేదు. అది వాళ్ళకు సంబంధం, ఇంటర్నల్ ఫ్యామిలీ వ్యవహారం. బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ అయ్యారో, టీటీడీ చైర్మన్ అంటే ఎవరు? తెల్లవారి లేస్తే ఆలయంలోకి వెళ్ళి ఆలయాన్ని నిర్వహించే దాంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిచేసేవాళ్ళు. అంటే ఆయన నేరుగా మహాద్వారం గుండా వెళ్ళి స్వామివారి ముందు రోజు నిలబడగలిగేంత శక్తివంతులు. దేవుడు ముందు రోజు నిలబడే వ్యక్తే తప్పు చేశాడు అనేది ఇప్పుడు క్వశ్చన్. చేశాడా లేదా అనేది నిగ్గు తేల్చాంది ఎవరు? ఒకటి, నైతిక బాధ్యత వహిస్తూ బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి. లేదండి నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, దీంట్లో ఎవరికి ఏమి నష్టం జరిగింది అని కూడా నేను క్వశ్చన్ వేసాడు. ఫస్ట్ డీప్ ఫేక్ అది అన్నాడు, కానీ డీప్ ఫేక్ తర్వాత మాకు ఆమె తెలుసు, 30 ఏళ్ళుగా మాకు పరిచయం అన్నాడు. దీంట్లో ఎవరికి ఏమి నష్టం జరిగింది అన్నారు. దీనికి ఏమిటంటే, నష్టము అనేదాన్ని మనము 2 కోణాల్లో చూడాలి. రాజకీయాల్లో ఆర్థికత, నైతికత అనే 2 అంశాలు ఉంటాయి. ఆర్థికత అంటే ఏమిటంటే, ఒకరెవరైనా తన పదవిని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడి ఆ పదవిని దుర్వినియోగం చేసి డబ్బు సంపాదించడం అనేది ఆర్థిక అవినీతి ఒకటి. రెండవది, బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్ళు నైతికంగా తప్పు చేస్తే, నైతికంగా అంటే మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు. మీరు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటానయ్యా నేను అంటే కుదరదు. భారతీయ చట్టం ప్రకారము మీరు విడాకులు ఇచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. కాబట్టి చట్టాన్ని మీరు వైలేట్ చేసేదానికి లేదు. దాన్ని నైతికత అంటారు. అంటే ఎవరైనా సరే రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఒకటి ప్రజల చేత ఎన్నుకోబడతారు. అంటే సర్పంచ్ దగ్గర నుంచి మీరు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి మీరు ఎవరినైనా తీసుకోండి, ఒక గ్రూప్ ఆఫ్, అంటే మెజారిటీ జనము వాళ్ళకు ఓట్లు వేస్తే ఆయన ఎమ్మెల్యే అవుతాడు, ఇంకోటి అవుతాడు. లేదంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము నామినేట్ చేస్తే రాజకీయాల్లోకి వస్తారు. అంటే ప్రభుత్వము తన కోసము తాను నమ్మి తాను సర్వీస్కి వీళ్ళు ఉపయోగపడతారు అని చైర్మన్లుగాను రకరకాలుగా నామినేట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ప్రభుత్వం అంటే ఎవరు? లక్షలాది మంది చేత ఎన్నుకోబడి ఉంటారు. ప్రభుత్వం అంటే లక్షల మందిని మాకు ఇది కావాలయ్యా, చంద్రబాబు నాయుడు గారు మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి అని, లేదా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలను సెలెక్ట్ చేసుకుంటే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు ఉన్న ఇబ్బంది ఏమిటి? ఒకటి, నాయుడు గారిని రాజీనామా చేయమని కోరడం, లేదా తానే తీసివేయడం. అయ్యా మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నాం, మీరు రాజీనామా చేస్తారా లేకుంటే మిమ్మల్ని తొలగించమంటారా అని అడగడం ఒక పద్ధతి. ఈ రెండిట్లో ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది. అంటే మోరల్గా బిఆర్ నాయుడు గారు తప్పు చేశారు అని అంగీకరించినట్టు అవుతుంది. ఈ అంగీకరించడం అనేది వీళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళ ముందున్న 2 ఆయుధాలు ఏమిటి? ఒకటి,
ఆ వీడియోలన్నీ ఫేక్ అని నిరూపించడము. వీళ్ళు ఏమంటారు వైసీపీ వాళ్ళు, లేదయ్యా కరుణాకర్ రెడ్డి గారు ఏమంటారు, కరుణాకర్ రెడ్డి గారు మేము గుర్తింపు పొందిన సంస్థల ద్వారా ఈ వీడియోలని పరీక్షిస్తే ఫేక్ కాదు, ఏఐ కాదని వాళ్ళు చెప్పారయ్యా, కావాలంటే మీరు పరీక్షించుకోండి అన్నారు. ఫేక్ ఏఐ అనే దానికి అవకాశం లేకుండా బిఆర్ నాయుడు గారు ఏమని ఒప్పుకున్నారు, ఆమె నాకు తెలుసు 30 ఏళ్ళుగా అన్నారు. అంటే ఆ వీడియోలో ఉన్న మహిళ ఈయనకి తెలుసు అనేది స్పష్టం. ఇప్పుడు ఆ మహిళతో ఉన్న పరిచయం ఏమిటి అనేదే మిగతా క్వశ్చన్. అది మోరలా ఆర్ ఇమ్మోరలా అనేది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. లేదు బిఆర్ నాయుడు గారు ఏ తప్పు చేయలేదయ్యా, మీరు ఊరికే డిమాండ్ చేస్తే కరుణాకర్ రెడ్డి గారు డిమాండ్ చేస్తే రాజీనామా అనగానే మేము భయపడిపోయి రాజీనామా చేయాలా అని అన్నారు అని కొనసాగించారు అనుకోండి. రేపు మీరు లడ్డూ ఇష్యూ మీద మోరల్గా ఏం మాట్లాడడానికి ఉండదు. లడ్డూ ఇష్యూ మీద మీరు ఇంతకాలం ఏమన్నారు, కొవ్వు కలిపారు, ఇంటెన్షనల్గా కలిపారు, డబ్బుల కోసం కాదు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడానికి, హిందూ ధర్మాన్ని మంట కలపడానికి జగన్ గారు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశారు అని మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు వీళ్ళేమంటారు, వీళ్ళు దాన్ని కౌంటర్ చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందేం మాకు తెలియదు, కానీ కొవ్వులు గివ్వులు అనే పదము మీరు ఇంటెన్షనల్గా దాడి చేస్తున్నారు, సిట్టు నివేదికలో కూడా ఎక్కడ కొవ్వు అనే పదం లేదని వీళ్ళు కౌంటర్ చేశారు. ఇప్పుడు టీటీడీ చైర్మనే అనైతిక పరుడు అనే దాన్ని వీళ్ళ దగ్గర ఉన్న లెటరో ఇంకోటో బయట పెట్టారు. రేపు మీరు లడ్డూ గురించి ఏమి మాట్లాడినా మీ టీటీడీ చైర్మనే ఇన్ని విషయాల్లో ఇరుక్కున్నాడయా, మీరు ఆయన్ని కొనసాగిస్తూ మీరేంది ఇంకా దేవుడి గురించి, మీరేంది ఇంకా ఆధ్యాత్మికత గురించి మీరెందుకు మాట్లాడతారయ్యా అని వీళ్ళు కౌంటర్ చేయాలి. అంటే ఆత్మరక్షణలో పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. సింపుల్గా చెప్పాలంటే దీని నుంచి ఎలా బయటపడము అనేది ఆయన ముందున్న క్వశ్చన్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చూశారనుకోండి, దీన్ని కొంతకాలం నాంచడము లేదా వాళ్ళ దగ్గర ఇదంతా డైవర్ట్ కావడానికి ఏదో కౌంటర్గా ఇంకో ఆయుధం బయటికి తీయడము ఏదో చేస్తారు. అది ఎప్పుడు రేపా ఎల్లుండి అనేది తెలియదు. కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, మొత్తం అదేదో లెటర్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. అయ్యా టీటీడీలో ఇట్లా అనైతికతకు పాల్పడిన లక్ష్మయ్య అనేవాడిని ఉద్యోగంలో నుంచే తీసేశారు, మరి చైర్మనే అనైతికతకు పాల్పడితే దీన్ని ఏం చేయాలి, నువ్వు రాజీనామా చేయాలా వద్దా అని ఒకటి. రెండవది ఆయన ఏమన్నారు, నేనేదో అవినీతి చేశాను, నేనేదో ఇరుక్కుంటానని చెప్పి, నేనేదో భయపడిపోతున్నానని చెప్పి మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినారు. మీ ఇష్టం వచ్చిన దర్యాప్తు చేసుకోండి, మీరు ఎన్నెన్నో ఆరోపణలు చేశారు కదా, నువ్వు అక్కడేం చేసావు నాకు తెలుసు, ఇక్కడేం నాకు చేసి తెలుసు, నువ్వు మొత్తం బిల్లులన్నీ మాయ చేశావు, మీరు మీ కొడుకు, ఆయన కొడుకు సంబంధమే లేదు, ఆయన కొడుకు టీటీడీకి ఏం సంబంధము, ఆయన కొడుకు కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు డిప్యూటీ మేయర్గా పనిచేశాడు. కాబట్టి టీటీడీలో ఏం జరిగినా ఆయనకు సంబంధం లేదు. కాబట్టి ఈయన ఏమిటంటే వేగ్గా ఆయన కుమారుడి మీద కూడా చేశాడు. సరే అది వదిలేద్దాం. కరుణాకర్ రెడ్డి గారు నేను ఏ దర్యాప్తుకైనా సిద్ధము, ఏ విచారణకైనా సిద్ధం, మీరు సిద్ధమా, మీకు ఈ మహిళకి ఏమీ సంబంధం లేదని మీరు సిద్ధమా అని క్వశ్చన్ చేస్తున్నాను. ఆ మహిళ ఆ లెటర్లో ఏం రాశారు, ఈయనతో నాకు 25-30 ఏళ్ళుగా పరిచయం ఉంది, ఈయన నన్ను అన్యాయం చేశాడు, నన్ను ఇష్టం వచ్చినట్లు నన్ను వాడుకున్నాడు అన్నట్టుగా రాశారు ఆమె. అట్లాంటి పదాలు వాడారు. ఈయన అన్యాయం చేశాడు కాబట్టి నాకు న్యాయం చేయండి అని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆమె ఒక ఉత్తరాన్ని 3 కాపీలుగా చేసి ఇచ్చారు. ఆ ఉత్తరం ఫేకా లేకపోతే నిజంగా ఆమె రాశారా అవన్నీ తేల్చాల్సిన బాధ్యత వీళ్ళది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ ఉంది దీంట్లో. పవన్ కళ్యాణ్ గారు ఏమిటి, తిరుమలలో లడ్డూలు ఏదో కల్తీ జరిగిందనే మీరు గుడిమెట్లు గడిగారు, సనాతన ధర్మాన్ని నిరంతరం మాట్లాడుతూ ఉంటారు, మీరు తెల్లవారు లేస్తే ఆధ్యాత్మికత హిందూ ధర్మం అంటారు కదా, ఇప్పుడు మీ టీటీడీ చైర్మన్నే ఇన్ని ఆరోపణలకు గురైనప్పుడు మీరు ఏం చెప్తారు, మీ సమాధానం ఏమిటి, మీరు మరి నాయుడు గారు రాజీనామా కోరుతారా, ఆయన లాంటి వ్యక్తి చైర్మన్గా ఉండడానికి అనర్హుడు అంటారా, లేదు ఇవన్నీ ఆరోపణలన్నీ అవాస్తవాలు కేవలం రాజకీయం అంటారా అనేది ఆయన చెప్పాలి అనేది వీళ్ళ డిమాండ్. ఇది మొత్తంగా మనకు మామూలు భక్తులకి బాధ కలిగించే విషయం ఏమిటంటే, తిరుమల అనేది మనకు ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రము, అక్కడ కూడా రాజకీయ నాయకులే చైర్మన్లుగా నియమితం అవుతారు, బోర్డు సభ్యులుగా నియమితులు అవుతారు, అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మనకు ఇంత ముందు ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏమిటంటే వాళ్ళ టర్మ్ కంప్లీట్ చేసుకునేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. పెద్దగా టీటీడీ మీద ఆరోపణలు అంటూ రావడము చాలా అరుదు. దానికి కారణం ఏమిటంటే దేవుడి మీద మనం ఆరోపణలు చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలని మీడియా కూడా జాగ్రత్తగా ఉండడము. 2 మీడియా కూడా నిరంతరము, అంటే ఇప్పుడు ఏదో ఒక దర్శనాలు ఏదో డబ్బులు ఎవరో తీసుకున్నారనుకోండి, మీడియా కూడా రాయడానికి కొంత వెనకంజ వేస్తుంది. ఎందుకంటే దేవుడికి చెడ్డ పేరు వచ్చే విధంగా, నాకు తెలిసి
84లో ఉదయం పెట్టిన తొలి రోజుల్లో టీటీడీ మీద ఒక పెద్ద సీరియల్ వచ్చింది, టీటీడీ అవినీతి అని. ఆ తర్వాత రోజుల్లో పెద్దగా వార్తలు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు టీటీడీ కానీ, లడ్డూ కానీ, దేవుడు కానీ అన్నీ పొలిటికల్ అయిపోయి ప్రతిరోజు దాని గురించి ఏదో ఒక చర్చ పొలిటిసైజ్ అయిపోయి భక్తుల మనోభావాల్ని గాయపరుస్తుంది. ఇప్పుడు నాయుడు గారు తప్పు చేశారా లేదా అవన్నీ మెల్లిగా తేలుతాయి. కానీ మా భక్తులకు ఏం బాధ కలిగిస్తూ ఉంది, టీటీడీ చైర్మన్ అంటే టీటీడీలో దేవుడి ముందు నిలబడే మొదటి వ్యక్తి అయిన ఆయన కూడా ఇలాంటి పనులు చేస్తే ఇంక ఎవరిని ఏం చేయాలి, ఎవరి గురించి మాట్లాడాలి అని ఒక భక్తులకి బాధ కలిగిస్తాం. ఈ ఇష్యూ ఎంత తొందరగా క్లోజ్ అయితే చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేస్తారా, ఏం చేస్తారు? వైసీపీ వాళ్ళు అయితే నిరంతరం మాడుతూనే ఉంటారు. నాయుడు గారు తప్పుకునే వరకు వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. నాయుడు గారిని తప్పించకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటంటే ఈ టీటీడీ మీద ఏ ఇష్యూ వచ్చినా వీళ్ళు మొదట ఎక్కుపెట్టే బాణము అదే. లేదు దీనికి మించి ఏదైనా ట్విస్టులు, డైవర్షన్లు 2-3 రోజుల్లో తెలుగుదేశం ఏమైనా అటాక్ చేస్తుందేమో మనకు తెలియదు. చేసినా చేయొచ్చు. ఈ మధ్యలో ఈ మొత్తం మీద మళ్ళీ ఇంకో మినీ ట్విస్ట్ ఏంటంటే ఒక పోలీస్ అధికారి పోయి నాకు లడ్డూలో కొవ్వు కలిసింది అని అనడం వల్ల నా మనస్తాపానికి గురయ్యి నేను చాలా బాధపడుతున్నాను, దీని మీద ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ గారి మీద అదేదో చర్యలు తీసుకోవాలని ఏదో కంప్లైంట్ ఇచ్చాడు. సరే, అదేదో టీ కప్పులో తుఫాన్ లాంటిది అనుకోండి, అదేం పెద్ద ఇప్పుడు ఈ ఇష్యూ ముందా ఆ ఇష్యూ గురించి ఎవరు పెద్ద మాట్లాడడం లేదు. టీటీడీని మొత్తం మీద రోడ్డు మీదకి లాగేశారు. దేవుడు ఆయన ఏమి తీర్పిస్తాడు అనేది కాలం నిర్ణయిస్తారు. రైట్, ఓకే. ఇప్పుడు ఇమీడియట్గా తీసుకోవాల్సింది, చేయాల్సింది అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి సైడ్ నుంచి కంటే కూడా బిఆర్ నాయుడు గారు ఆయనే స్వతహాగా నా మీద ఆరోపణలు తొలగే వరకు నేను పక్కన ఉంటానని స్వతహాగా తీసుకుంటే ఇద్దరికీ మంచిది. అంటే వాళ్ళకి దీన్ని పరిష్కరించుకోవాలి. ఇక్కడ ఏమిటంటే చాలా కాంప్లికేటెడ్. ఏమిటంటే రాజీనామా చేస్తేనేమో నేరం తప్పు ఒప్పుకున్నట్టు, రాజీనామా చేయకపోతేనేమో వైసీపీ దాన్ని ఆయుధంగా వాడుతూనే ఉంటుంది. నువ్వు లడ్డు అన్నప్పుడల్లా వీళ్ళు ఈ ఆయుధం బయటికి తీస్తారు. కాబట్టి ఆత్మరక్షణలో ఎవరు పడినట్టు? కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ. దీన్ని ఎలా ఏ కొలిక్కి తీసుకెళ్తారనేది మనం చూడాలి. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ.